కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఇటు నుంచి కాకపోతే అటు నుంచి నరుక్కురమ్మన్నారు పెద్దలు. ఇప్పుడు తమిళనాడు బీజేపీ అదే పనిలో ఉందా? మురుగన్ మంత్రంతో ఎన్నికల్లో ఓట్లు రాలతాయా? నడిచేది హిందూ మున్నాని, మరి నడిపించేది బీజేపీనా? మురుగన్ మానాడుతో తమిళనాడును చేజిక్కించుకోవడానికి కమలం పార్టీ పావులు కదుపుతోందా? ఎస్, ఇప్పుడు ఇదే అంశాలపై తమిళనాట తెగ చర్చ నడుస్తోంది. తమిళనాడు రాష్ట్రం మదురైలో మురుగన్ మానాడు ప్రారంభమైంది. భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. 5 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. 2 లక్షల మందితో సుబ్రహ్మణ్య స్వామి స్తోత్ర పారాయణం జరగనుంది. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి సహా కేంద్ర మంత్రి మురుగన్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ వేడుకకు హాజరు కానున్నారు. వీళ్ల ఎంట్రీనే ఇప్పుడు తమిళ పాలిటిక్స్ లో కాకరేపుతోంది. అయితే గతంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో వేల్ యాత్రతో బీజేపీ కొంత లాభపడింది. దాన్నే మెగా స్కేల్లో చూపిస్తూ మురుగన్ భక్తుల ఓట్లు బుట్టలో వేసుకునేందుకు బీజేపీ పాచికలు వేసిందని డీఎంకే ఆరోపించింది. ఇప్పుడు ఈ మురుగన్ మానాడును సైతం ఎన్నికల కోసం కమలం పార్టీ వాడుకుంటోందని డీఎంకే ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. టీవీ9 ప్రతినిధి మురళితో మాట్లాడదాం. మురళి, బీజేపీ ఇప్పుడు మురుగన్ మానాడును ఘనంగా నిర్వహిస్తోంది, తన వంతు పాత్ర పోషిస్తోంది. అక్కడ మరి ఇవన్నీ కూడా ఓట్ల కోసమని అక్కడ తమిళ ప్రజలు కూడా అనుకునే అవకాశం ఉంటుంది కదా? అంటే సరిగ్గా 8 నెలల్లోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఇప్పటికే బీజేపీ ఏడీఎంకేతో పొత్తు కుదుర్చుకుంది. తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, డిఎంకేకి దూరంగా ఉన్నటువంటి ఓటు బ్యాంకు కలిగినటువంటి అన్ని పార్టీలు కలుపుకొని ఒక కూటమిని ఏర్పాటు చేసి ఈసారి ఎలాగైనా సరే అధికారంలోకి రావాలన్నటువంటి లక్ష్యంగా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తోంది. సో ఇవాళ జరుగుతున్నటువంటి హిందూ మున్నని ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మురుగన్ భక్తుల మహానాడు అంటే గతంలో చూస్తే ఏడాది క్రితమే డిఎంకే కూడా ఇలాంటి కార్యక్రమం ఒకటి చేపట్టింది. డిఎంకేకి ఒక ముద్ర ఉంది తమిళనాడులో, హేతువాద రాజకీయాలు చేస్తుంది, హిందూ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి ఒక నింద అనేది ఉంది, ఎవరు కాదన్నా కూడా. సో ఇలాంటి వాటిని దూరం చేసుకునేందుకు గతంలో డిఎంకే ఒక మురుగన్ తిరునాళ్ళ పేరుతో ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. సో ప్రస్తుతం బీజేపీ కూడా తమిళనాడులో హిందుత్వ అజెండాను తీసుకుంది కాబట్టి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అజెండాను తమిళనాడులో మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు అవసరమైనటువంటి ముందస్తు జాగ్రత్తలని కూడా తీసుకుంటోంది ఎన్నికల ముందు. సో ఇవాళ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం కూడా బీజేపీ చేపడుతున్నటువంటి కార్యక్రమం. తెర ముందు హిందూ మున్నని ఉంది, కానీ ఇదంతా కూడా బీజేపీ చేస్తున్నటువంటి కార్యక్రమంగా టీఎంకే పదే ఆరోపిస్తోంది. ఇటీవల ఈ కార్యక్రమానికి ఏర్పాటుకు సంబంధించి ఆంక్షలు కూడా విధించింది. అనుమతులు కూడా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో మద్రాసు హైకోర్టును ఆచరించినటువంటి హిందూ మున్నని సంస్థకు షరతులతో కూడినటువంటి అనుమతులు ఇచ్చింది. ఇవాళ జరుగుతున్నటువంటి సభలో మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దంటూ ముందుగానే షరతులు పెట్టినటువంటి నేపథ్యంలో అయితే రాజకీయ పార్టీ నేతలు ఎందుకు వస్తారన్నది డిఎంకే పదే ప్రశ్నిస్తున్నటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో ఇవాళ తమిళనాడులో ఉన్నటువంటి బీజేపీ ముఖ్య నేతలతో పాటు గవర్నర్ కూడా హాజరవుతున్నారు. అలాగే ఏపీ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతున్నారు. సో ఇవన్నీ కూడా రాజకీయ ఉద్దేశం కాక మరేంటనేది డిఎంకే ప్రశ్నిస్తున్నటువంటి మాట. కానీ బీజేపీ నేతలు దీన్ని కేవలం రాజకీయ కార్యక్రమం కాదు, ఇది కేవలం హిందుత్వ సంబంధించినటువంటి సంస్థ హిందూ మున్నని చేస్తున్నటువంటి కార్యక్రమానికి కేవలం వారి ఆహ్వానం మేరకు మాత్రమే మేము పాల్గొంటున్నామని చెబుతున్నారు. సరిగ్గా కొద్దిసేపటి క్రితమే సభ అయితే ప్రారంభమైంది. అసలు ముఖ్యమైనటువంటి కార్యక్రమం మాత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. పవన్ కళ్యాణ్ కూడా అప్పుడే హాజరవుతారు. 9 గంటల వరకు కూడా కార్యక్రమం అనేది జరుగుతుంది. మొత్తం 5 లక్షల మంది అంచనా వేశారు ఈ హిందూ మున్నని సంస్థ. అంతకంటే ఎక్కువ భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉందని హిందూ మున్నని సంస్థ చెబుతోంది. సో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి భక్తులందరూ కూడా ఈ మహానాడుకు హాజరవుతారు. అక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అక్కడ ఇవాళ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి తిరుప్పరగుండ్రం అనేటువంటి ఒక ఆలయ, సుబ్రహ్మణ్య స్వామి ఆలయ నమూనాను బ్యాక్డ్రాప్గా పెట్టారు. తిరుప్పరగుండ్రంలో చాలా రోజుల నుంచి ఒక వివాదం అనేది నడుస్తుంది. సో ఆలయ సమీపంలోనే ఒక మసీదు కూడా ఉంది. సో ఈ వివాదం చాలా రోజుల నుంచి నడుస్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని హైలైట్ చేసేందుకు, ఇది హిందూ క్షేత్రంగా హైలైట్ చేసేందుకే హిందూ మున్నని సంస్థ ఇక్కడ ఆ నమూనాను ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని జరుపుతోంది. సో కార్యక్రమం విజయవంతమవుతుందని హిందూ మున్నని చెబుతోంది. డిఎంకే మాత్రం దీన్ని రాజకీయ కార్యక్రమంగానే చెబుతున్నటువంటి నేపథ్యంలో సో మొత్తం తమిళనాడు ఓటర్లు కావచ్చు, తమిళనాడు ప్రజలు కావచ్చు, తమిళనాడులో ఉన్నటువంటి హిందూ భక్తులందరూ కూడా దీన్ని ఏ విధంగా చూస్తారనేది మాత్రం రాబోయే రోజుల్లోనే మనకు అర్థమవుతుంది.